ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలమున వందనములు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానని వాక్యం సెలవిస్తుంది. నిజంగా చాలామంది ధనాన్ని ప్రేమించేవారు ఉన్నారు, స్నేహాన్ని ప్రేమించేవారు ఉన్నారు, లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు, వ్యర్థమైన సమయాన్ని ప్రేమించేవారుగా ఎవరెవరో ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించండి అని చెప్తున్నాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడని సెలవిస్తుంది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని అని కూడా వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 91:14లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన గణపరుస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమించుటనగా 1 యోహాను 4:20లో ఎవడైనాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించకపోతే వాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు కాదని వాక్యం సెలవిస్తుంది. అనగా మాటతో నాలుకతో కాదు కానీ క్రియతో సత్యంతో ప్రేమించాలని వాక్యం చెప్తుంది. అనగా తన సహోదరుడు లేమిలో ఉండి కూడా పట్టించుకోకపోతే అతని భక్తి వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. అందుకే రోమా 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూడి జరిగిస్తానని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మనం దేవుని ప్రేమిస్తున్నాం కానీ మనం అనుకున్న కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో, కానీ దేవుడు మన మంచి కొరకే, మన మేలు కొరకే దేవుడు మరి ఆలస్యం అవుతున్నాయేమో. దేవుని ఆలస్యము, దేవుని మౌనము ఎప్పటికైనా మంచిదని మనం జ్ఞాపకం చేసుకుంటాను. అనగా దేవుణ్ణి ప్రేమించు వారు న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడింది, ఉదయించు సూర్యుని వల్లే ఉంటారని రాయబడింది. మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతంగా ఉంటాడు, ఆయన ఎప్పుడు మనకు కీడు చేయడు, దేవుడు ఎల్లప్పుడూ మంచివాడని మన వాక్యం ద్వారా ఆదరణ పొందుతున్నాము. అందరికీ వందనాలండి.